అంతర్జాతీయ స్థాయిలో యానిమేషన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని మహా అవతార్ నరసింహ చిత్ర దర్శకులు అశ్విన్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి కళావేదికపై ఆసిఫా ఇండియా నిర్వహణలో అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాలు 2025 నిర్వహించారు. ఈ వేడుకలో సుమారు 1100 మంది విద్యార్థులు, కళాకారులు, విద్యావేత్తలు, సినీ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో యానిమేషన్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయని అశ్విన్ కుమార్ అన్నారు. విద్యార్థులు సృజనాత్మకతతో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాణించాలని సూచించారు. తక్కువ బడ్జెట్లో మంచి యానిమేషన్ సినిమా తీశారని రాజశేఖర్ బుగ్గావీటి అశ్విన్ కుమార్ను అభినందించారు. AI से आई थिंक मेरा ओपिनियन ये है कि the artists especially should use AI in their favor to make their work faster for production. अपने पर्सनल उसके लिए एस्थेटिक्स पे वर्क करिए विदाउट यूजिंग AI so that ultimately and you can even self train your own AI. आप अपना कंटेंट भी क्रिएट कर सकते हैं यूजिंग AI और अपना ऑडियंस भी क्रिएट कर सकते हैं. Empower yourself using AI. Don't fight it because it's already too late. It's already out there. तो उसमें कुछ होगा नहीं. My only supposition is कि do not use unethical AI. Use ethical AI. ఒక చిన్న బడ్జెట్ తో కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాలు చేయొచ్చు అని చెప్పేసి తను రుజువు చేశారు. ముందు వచ్చిన కొన్ని సినిమాలు సరిగా ఆడకుండా ఉన్నందువల్ల కొంచెం ప్రాబ్లం జరిగాయి యానిమేషన్ ఇండస్ట్రీలో. ఇంకొక 6 సినిమాలు తను లైనప్ లో ఉంచుకున్నారు. మొత్తం మీద ఒక 7 సినిమాలు తను చేయడానికి అన్ని స్టోరీ రాసుకుని పెట్టారు. కూడా యానిమేషన్ లోనే చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇంకా హై బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాయి సినిమాలు.